పంజాబ్ తర్వాత కూడా నా పరిస్థితి ఇంత. ఇప్పుడు నీకు విలన్గా ఫాలోయింగ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు హీరోగా మారాలి. హీరో అంటే ఇలా చేస్తాడు, హీరో అంటే ఇలా కామెడీ చేస్తాడు, ఇలా పాటలు చేస్తాడు, ఇలా డాన్స్ చేస్తాడు, ఇది అని చెప్పి నేను కిస్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాకి నేనే పర్సనల్గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. అయితే ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ అంటించడానికి వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలా. సో మార్నింగ్ షోకి మ్యాట్ని షోకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా టోటల్ 2.5-3 crores పోద్ది అన్నారు. జేబులో 10,000 లేని క్యాండిడేట్కి ఇప్పుడు అర్జెంటుగా 2-3 కోట్లు కట్టాలి. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. ఇండియాలో ఆటో కూడా ఎలా తీసుకోవాలో తెలియని నేను, ఇండియాలో ఒక రోడ్ కూడా క్రాస్ ఎలా చేయాలో తెలియని నేను, ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతుల వ్యాధులు పెట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని నన్ను బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వర్షన్ 2.0. నేను అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను, మనసుకి నచ్చింది మాత్రమే చేస్తాను, మనసు